శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 997వ నామము శ్రీమత్ త్రిపుర సుందరి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, శ్రీమత్ అంటే అత్యంత గౌరవపూర్వకమైన, త్రిపుర అంటే త్రిపుర సమ్మేళనమైన, సుందరి సుందర స్వరూపిణి అని అర్థం. అమ్మవారి యొక్క సహస్రనామాల్లో శ్రీమత్ త్రిపుర సుందరి అనే నామము చాలా విశిష్టమైన నామం అన్నమాట. నిరంతరం ఓం శ్రీమత్ త్రిపుర సుందరియే నమః అని నామం కనుక మనం స్మరణ చేస్తూ ఉంటే ఆ జగన్మాత యొక్క కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది. ఏ విధంగానైతే శ్రీచక్ర రాజ్యంలో సమస్త బ్రహ్మాండాలు ఇమిడి ఉన్నాయో, అదేవిధంగా శ్రీమత్ త్రిపుర సుందరి అనే నామంలో పరమేశ్వరి లలితాంబిక యొక్క తత్వాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. ఈ నామంలో మొదటి భాగమైన శ్రీమత్ జగన్మాత యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని, కూడిన మంగళకరమైన శుభప్రదమైన లక్షణాలను ఆ యొక్క మేలు కలయిక అనమాట. త్రిపుర అనే పదంలో అయితే ఈ సమస్త విశ్వమే ఇముడి ఉంది కదా. త్రివిధములైన వర్గాలన్నీ అంటే త్రిగుణములైన సత్వరజస్తమో గుణములు, త్రిలోకములైన సత్య విష్ణు కైలాసములు, 3 అవస్థలైన జాగృత స్వప్న సుషుప్త అవస్థలు, త్రిశరీరములైన స్థూల సూక్ష్మ కారణ శరీరములు, 3 నాడులైన ఇడా పింగళ సుషుమ్న నాడులు, త్రికూటములైన వాగ్భవ కామరాజ శక్తి కూటములు, ఈ మొదలైన వాటి యొక్క సమ్మేళనమే ఈ సమస్త విశ్వం. ఈ తత్వములన్నీ కూడా తనలోనే ముడుచుకుని ఉంది ఆ తల్లి. ఆదిపరాశక్తి అయిన లలితాంబికాదేవి కదా. ఇక సుందరి అనే పదానికి పరమేశ్వరు యొక్క బాహ్య సౌందర్యం కాక ఆ తల్లి యొక్క అలౌకిక సౌందర్యాన్ని వివరిస్తూ ఉంటాయి. మనసుకు బాధ కలిగినప్పుడు ఆ తల్లి ముఖంలో కాసేపు మనం కనుక చూస్తూ ఉన్నట్లయితే మనలో ఉన్న చీకు చింత బాధ అన్నీ తొలగిపోతాయి. ఆ తల్లి యొక్క జగన్మోహనకరమైన సౌందర్యము లోకములకన్నిటికీ అతీతమైంది, మనసుకి ఎంతో ఆహ్లాదకరమైంది. వాక్కుతో కానీ మనసుతో కానీ మనము వివరించడానికి వీలు కానటువంటిది, అంత అపురూపమైనది. ఈ విధంగా మంగళకరమైన త్రిగుణములు త్రివర్గములు సమ్మేళనమైన అలౌకికమైన సౌందర్యంతో కూడిన ఆ పరమేశ్వరిని శ్రీమత్ త్రిపుర సుందరి అనే నామంతో వసన్యాది వాగ్దేవతలు కీర్తించడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు కదా. ఇక త్రిపురుడు అంటే పరమశివుడు, ఆయన భార్య త్రిపుర సుందరి. త్రిపురములు అంటే బ్రహ్మ విష్ణు శివపురములు అనమాట. ఇవి కలవాడు త్రిపురుడు లేదంటే పరమేశ్వరుడు అంటూ ఉంటాం. కాళికా పురాణంలో ఏముంది అంటే, శివుని శరీరము ప్రధానేచ్ఛ వలన 3 విధములుగా అయ్యిందట. అందులో మహేశ్వరుని ఊర్ధ భాగము 4 ముఖాలు 4 చేతులు పద్మకేశ్రముల ఉండి గౌరవర్ణము కలిగిన ఒక దేహం కల బ్రహ్మ అన్నమాట. అతని మధ్య భాగము నల్లని దేహము, ఏకముఖం కలిగి 4 చేతులు, శంఖం చక్రం గద పద్మపాణులు కల దేహం కల విష్ణువు అయ్యాడట. అదో భాగము 5 ముఖములు 4 చేతులు స్ఫటికము వంటి తెల్లని దేహం కలగా చంద్రశేఖరుడు అయ్యాడట. ఇలాంటి పురముల సంబంధం వల్లనే పరమేశ్వరుడు త్రిపురుడయ్యాడు అని ఉందన్నమాట. అటువంటి త్రిపురములందు చైతన్య స్వరూపిణిగా వ్యాపించి ఉంది ఆ మహాత్రిపుర సుందరి అని వసన్యాది వాగ్దేవతలు కీర్తింపబడిన జగన్మాత యొక్క రూపము. మనసుకు ఎంతో ఆహ్లాదకరమైన వాక్కుతో కానీ మనసుతో కానీ మనము నిర్వచించడానికి వీలు కాని అపురూపమైన లోకములన్నిటికీ అతీతమైన జగన్మోహనకారమైన సౌందర్యాన్ని కలిగి మంగళకరమైన త్రిగుణములు త్రివర్గములు సమ్మేళనమైన అలౌకికమైన సౌందర్యంతో కూడిన జగన్మాతను శ్రీమత్ త్రిపుర సుందరి అనే నామంతో స్మరిస్తూ ఉన్నట్లయితే ఈ నామంలో చెప్పుకున్న విధంగా ఆ తల్లే కదా అన్నీను, సమస్త బ్రహ్మాండాలు ఆ తల్లిలోనే ఉన్నాయి. కాబట్టి ఆ తల్లి యొక్క సుందరీ రూపాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఆ తల్లి యొక్క ఈ నామం చాలు మనకి ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు పరిపూర్ణంగా మనకు లభించడానికి. శ్రీమాత్రే నమః.